వరద బాధితులకు అండగా నిలిచిన ప్రముఖ నటుడు సోనూ సూద్. సో మరి ఆయన గురించి మనందరికీ తెలుసు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వాళ్ళకు సహాయం చేయడానికి ఈయన మాత్రం ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటాడంటే ఖచ్చితంగా అతిశయోక్తి కాదు. సో మరి ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా, వరద వచ్చినా కావచ్చు, లేకపోతే కరోనా సమయంలో కావచ్చు, ఇలాంటి సమయంలో కూడా ఒక తెలుగు వారికి కాకుండా దేశం మొత్తంలో కూడా ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వాళ్ళకు సహాయం చేయడానికి సోనూ సూద్ మాత్రం ఖచ్చితంగా ముందుంటాడని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు విజయవాడ, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలందరూ కూడా జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. వాళ్ళ జీవనాలు మొత్తం కూడా అస్తవ్యస్తమైపోయాయి. వాళ్ళ నివాసాలు కోల్పోయారు. అంటే వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. తిండి లేదు, నీళ్లు లేవు. అంటే ఎక్కడ చూసినా కూడా వాళ్ళు కనీసం నైట్ పూట నిద్రపోవడానికి కూడా ప్లేస్ లేనటువంటి దీన స్థితిలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పేర్కొంటున్నారు. సో మరి అలాంటి సమయంలో చాలామంది సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు, కొంతమంది అంటే విశాల హృదయం కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోచిన సహాయాలన్నీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కు కూడా ఇటు తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాళ్ళకు తోచిన విరాళాలు అందిస్తూ ఉన్నారు. అదే త్రోవలో ప్రముఖ నటుడు సోనూ సూద్ కూడా తన వంతు సహాయం చేస్తాననే విధంగా కూడా అందరిలాగా విరాళాలు ప్రకటించకుండా ఈయన మాత్రం డిఫరెంట్గా అందరికి సంబంధించి ఇప్పుడు విరాళాలు ఇస్తే చాలా మంది కూడా ఏం చేస్తారంటే అధికారులకు అకౌంట్లోకి పంపిస్తారు. కాబట్టి వాళ్ళు అసలు అన్నీ కూడా యూజ్ చేస్తారో లేదో తెలియదు, అన్ని ప్రజలకు పంపిస్తారో లేదో తెలియదు అనే ఒక డౌట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈయన ఆ విధంగా ఆలోచించాడో ఇంకే విధంగా ఆలోచించాడో తెలియదు. కానీ అలా డబ్బులు ఇవ్వకుండా అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళందరికీ అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, లేకపోతే ఆహారం, నీళ్లు అండ్ మెడికల్ కిట్లు, వాటితో పాటు తాత్కాలికంగా ఉండడానికి షెడ్లు కూడా ఏర్పాటు చేస్తారు మా బృందానికి సంబంధించిన వాళ్ళు అనే విధంగా కూడా తను మాత్రం తన అధికారికంగా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా అక్కడ తను ఎవరైతే అధికారులకు సంబంధించి అక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా సహాయం అందలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో మరి వాళ్ళకు సంబంధించి తన చారిటబుల్ ట్రస్ట్ అంటే సోనూ సూద్ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఒక ఈమెయిల్ కూడా తన పోస్ట్లో మెన్షన్ చేశాడు. సో ఎవరైనా సహాయం అందని వాళ్ళు ఉంటే ఆ చారిటబుల్ ట్రస్ట్కు సంబంధించి ఈమెయిల్కి కాంటాక్ట్ అవుతే అక్కడ ఎవరైతే ఈమెయిల్ చేస్తారో సో వాళ్ళు కూడా దాన్ని చూసి అదే విధంగా వీళ్ళకు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈయన మాత్రం డిఫరెంట్గా ఆలోచించి అందరూ కూడా చాలామంది సెలబ్రిటీలు కావచ్చు, అందరూ ₹1,00,00,000 ₹2,00,00,000 ఈ విధంగా విరాళాలు పంపుతుంటే ఈయన మాత్రం స్వయంగా వాళ్ళ బృందమే అక్కడికి వెళ్ళి ఎవరైతే అక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళే స్వయంగా ఫుడ్ డొనేట్ చేయడం కానీ, వాటర్ కానీ, మెడికల్ కిట్లు కానీ అందరికీ అన్నిటికీ మించి తాత్కాలికంగా ఉండడానికి షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందనే విధంగా అయితే సోనూ సూద్ తెలిపాడు. సో ఓవరాల్గా ఇక్కడ చూసినా కూడా ఈయన మాత్రం అంటే ఆ మధ్యలో మనం చూసుకుంటే కరోనా సమయంలో కావచ్చు, లేకపోతే ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించి ట్రాక్టర్ ఇవ్వడం విషయంలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ప్రతి ఒక్కరు ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని తీర్చడానికి మాత్రం ఖచ్చితంగా ముందుంటారు సోనూ సూద్. సో అదే త్రోవలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వరదల్లో అతలాకుతలం అవుతున్న జనజీవనానికి సంబంధించి ఆయన మాత్రం తన తోడ్పాటుని అందిస్తున్నాడు.